మనం చేసే పనులు, మన ప్రవర్తన ఆ వీటన్నిటి వెనుక అసలు ఏముంటుంది? హ్మ్. కొన్నిసార్లు మనం చాలా తెలివిగా, ప్రయోజనకరంగా ప్రవర్తిస్తాం. మనకు ఎదుటివారికి కూడా మంచి చేసేలా. అవును. మరికొన్నిసార్లు ఎందుకో తెలీదు, మనకే నష్టం కలిగించే పనులు చేస్తాం. ఇతరులను ఇబ్బంది పెడతాం. ఈ ఈ తేడా ఎందుకొస్తుంది? నిజమే. ఇది మనందరికీ అనుభవంలోకొచ్చేదే కదా! ఒకే మనిషిలో ఇన్ని రకాల ప్రవర్తనలు ఎలా సాధ్యం? అవును. దీనికి సమాధానం పైపైన వెతికితే దొరకదు. మన ఆలోచనల యొక్క మూలాల్లోకి వెళ్ళాలి. సరిగ్గా అక్కడికే వెళ్తున్నాం. మన దగ్గర ఒక పురాతన రచన నుండి కొన్ని కీలకమైన భాగాలున్నాయి. ఓ, చాలా బావుంది. ఇది మన ప్రవర్తనకు గల 3 ప్రాథమిక కారణాలను, అంటే మూలాలను చాలా స్పష్టంగా వివరిస్తుంది. మంచి ప్రవర్తనకు ఏవి కారణం, చెడు ప్రవర్తనకు ఏవి కారణమని విడమర్చి చెబుతుంది. ఈ రచనల గొప్పతనమదే. అవి కేవలం మంచి, చెడు అని జాబితా ఇచ్చి వదిలేయవు. ఒక గొలుసుకట్టు చర్యలా వివరిస్తాయి. గొలుసు కట్టు చర్యల అంటే అంటే ఒక ఆలోచన అనే మూలం నుండి మాటలు, చేతలు ఎలా పుడతాయి, ఆ తర్వాత వాటి ఫలితాలు మన మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తాయో వివరిస్తాయన్నమాట. అర్థమైంది. కాబట్టి ఈరోజు మన పనేంటంటే, ఈ రచన ఆధారంగా మనల్ని తప్పుదారి పట్టించే ఆ 3 అకుశల అంటే నైపుణ్యం లేని మూలాలను అర్థం చేసుకోవడం. వాటితో పాటు అవును, వాటికి వ్యతిరేకమైన 3 కుశల అంటే నైపుణ్యం గల మూలాలను కూడా పరిశీలించడం. మన మాటలు, చేతలు, మనసులోని ప్రశాంతత లేదా అశాంతి వీటన్నిటికీ అసలు కారణమేమిటో తెలుసుకుందాం. మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఇక మొదలు పెడదామా? తప్పకుండా. సరే, ముందుగా మనకు హాని కలిగించే వాటి గురించి మాట్లాడుకుందాం. సరే. ఈ రచన ప్రకారం మనల్ని బాధకు, గందరగోళానికి గురిచేసే ప్రవర్తనకు 3 మూలాలున్నాయి. మూడే మూడు. అవును, అవి లోభం అంటే అత్యాశ, రెండవది ద్వేషం అంటే కోపం లేదా విముఖత, ఉమ్. మూడవది మోహం అంటే ఒక రకమైన గందరగోళం, భ్రమ. పనులు చెడ్డవి అని మాత్రమే చెప్పట్లేదు. ఓ, మరి ఏమంటోంది? లోభమే అకుశలం అంటోంది. అంటే ఆ మూలంలోనే, ఆ అత్యాశ అనే స్వభావంలోనే సమస్య ఉంది. ఆ అది మనసులో ఉన్నంతకాలం దానినుంచి పుట్టే ప్రతి ఆలోచన, మాట, పని కూడా అకుశలంగానే, హానికరంగానే ఉంటుంది. ఇది చాలా సూక్ష్మమైన తేడా, కాని చాలా శక్తివంతమైనది. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక సందేహం వస్తోంది. కోరికలుండటం సహజం కదా. అవును. ఉదాహరణకు, ఒక మంచి ఉద్యోగం సంపాదించాలనే కోరిక, లేదా పిల్లలు బాగా చదువుకోవాలనే ఆశ. అది కూడా ఈ లోభం కిందికే వస్తుందా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ లోభమంటే కేవలం కోరిక కాదు. అది అదుపులేని, తృప్తిలేని అత్యాశ. అంటే హద్దులు దాటిన కోరిక. కరెక్ట్. ఆరోగ్యకరమైన ఆశయానికి, హద్దులు దాటిన అత్యాశకు తేడా ఉంది. ఆశయం మనల్ని నిర్మాణాత్మకంగా ముందుకు నడిపిస్తే, లోభం మనల్ని నాశనం వైపు నడిపిస్తుంది. ఎందుకంటే దానికి ముగింపుండదు. ఇది నాది, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే తపన అన్నమాట. సరిగ్గా అదే. అర్థమైంది. ఈ రచన కూడా సరిగ్గా ఇదే చెబుతోంది. లోభంతో నిండిన వ్యక్తి నాకు అధికారముంది, నాకు అధికారం కావాలి అనే ఆలోచనతో ఎలా ప్రవర్తిస్తాడో ఒక ఉదాహరణ ఇస్తుంది. హ్మ్. ఈ ఆలోచనతోనే ఇతరులను కొట్టడం, జైల్లో పెట్టడం, ఆస్తులు లాక్కోవడం, ఇలా హింసిస్తాడు. ఖచ్చితంగా. ఆ అధికార దాహం అనేది ఒక ఉదాహరణ మాత్రమే. మన రోజువారీ జీవితంలో ఇది వేరే రూపాల్లో కనిపిస్తుంది. ఎలా? ఉదాహరణకు, సోషల్ మీడియాలో ఎక్కువ లైక్స్ కోసం తాపత్రయపడడం. నిజమే. లేదా మన దగ్గర సరిపడా ఉన్నా కొత్త ఫోన్ కోసం వెంపర్లాడటం కూడా ఈ లోభం అనే మూలం నుంచే వస్తుంది. అలాగే ద్వేషం గురించి ఆలోచిస్తే? ద్వేషం. ట్రాఫిక్లో ఎవరో అడ్డు వస్తే విపరీతమైన కోపం రావడం, ఆన్లైన్లో మన అభిప్రాయంతో ఏకీభవించని వారిని దూషించడం, ఇవన్నీ ద్వేషం యొక్క చిన్న రూపాలే. ఇక మూడవది మోహం అన్నారు. అంటే భ్రమ. ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉందేమో. మోహమంటే స్పష్టత లేకపోవడం. ఏది మంచో ఏది చెడో, ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకోలేని ఒక గందరగోళ స్థితి. ఒక ఉదాహరణ ఇవ్వగలరా? తప్పకుండా. ముఖ్యమైన పనిని వాయిదా వేస్తూ అనవసరమైన విషయాల్లో సమయం గడపడం, తరువాత చూద్దాములే అనుకోవడం వెనుక ఉన్నది ఈ మోహమే. మన చర్యల వల్ల కలిగే ఫలితాలను సరిగ్గా అంచనా వేయలేకపోవడం? అవును, అది కూడా మోహమే. ఈ 3 మూలాల ప్రభావంతో ఉన్న వ్యక్తి
మాటలు ప్రవర్తన కూడా దెబ్బతింటాని ఈ రచన చెప్తోంది. నిజమే. అలాంటి వ్యక్తి సందర్భం లేకుండా మాట్లాడతాడు, అబద్ధాలు చెప్తాడు. ఎందుకంటే వారికి నిజం చెప్తే దాన్ని అంగీకరించలేరు. అబద్ధం విన్నప్పుడు అది అబద్ధమని గ్రహించే ప్రయత్నం కూడా చెయ్యరు. అవును, వారి మనసు ఆ మూలాల పొగతో కప్పబడి ఉంటుంది. నిజాన్ని చూసే శక్తిని కోల్పోతుంది. ఇది కేవలం బయటి ప్రవర్తనకే పరిమితం కాదు, వారి అంతర్గత ప్రపంచం కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. అంటే ఈ రచన ప్రకారం అలాంటివారు వర్తమానంలోనే అంటే బ్రతికి ఉండగానే ఒక రకమైన బాధతో జీవిస్తారు. ఎప్పుడూ భయంతో ఆందోళనతో ఉంటారు. ఆ రచనలో దీన్ని జ్వరంతో పోల్చారు. అంటే శారీరక జ్వరం మన శరీరాన్ని ఎలా బలహీనపరుస్తుందో, ఈ మానసిక అశాంతి కూడా మనల్ని లోపలి నుండి నిరంతరం దహించివేస్తుందని. ఉపమానం కూడా ఉంది. ఏమిటది? ఒక పెద్ద సాలవృక్షాన్ని 3 పరాన్నజీవి తీగలు గట్టిగా చుట్టుముట్టాయని ఊహించుకోండి. ఓకే. ఆ తీగలు నెమ్మదిగా ఆ చెట్టు సారాన్ని పీల్చేసి దాన్ని నాశనం చేస్తాయి. అలాగే లోభం, ద్వేషం, మోహం అనే ఈ 3 తీగలు కూడా మనిషిని చుట్టుముట్టి అతని ఆనందాన్ని, ప్రశాంతతను హరించివేసి విపత్తులోకి నెడతాయి. అంతేకాదు, మరణం తర్వాత కూడా వారికి దుర్గతి తప్పదని హెచ్చరిస్తుంది. అవును. ఈ పరాన్నజీవి తీగల ఉపమానం వింటుంటే చాలా నిరుత్సాహంగా ఉంది. మనం ఈ మూలాలతో ఇంతగా బందీ అయిపోయామా అనిపిస్తుంది. అయితే ఈ రచన కేవలం సమస్యను మాత్రమే చూపిస్తుందా, లేక దీన్నుండి బయటపడే మార్గాన్ని కూడా సూచిస్తుంది. ఖచ్చితంగా. బతికిపోయాం. ఏ సమస్యనైనా దాని పరిష్కారంతో పాటే చెప్పడం ఈ పురాతన వివేచన యొక్క లక్షణం. విషానికి విరుగుడు ఉన్నట్లే ఈ అకుశల మూలాలకు కూడా విరుగుడు ఉంది. అదేమిటో వినాలని చాలా ఆసక్తిగా ఉంది. నైపుణ్యం గల కవర్కలకు కూడా 3 మూలాలు ఉన్నాయని ఈ రచన చెబుతోంది. అవి అకుశల మూలాలకు సరిగ్గా వ్యతిరేకమైనవి. అవేంటవి? అలోభం, అద్వేషం మరియు అమోహం. అంటే లోభం లేకపోవడం, ద్వేషం లేకపోవడం, మోహం లేకపోవడం, అంతేనా? అక్కడ ఇంకొంచెం లోతుంది. ఇవి కేవలం ఆ చెడు లక్షణాలు లేకపోవడం అనే నిష్క్రియాత్మక స్థితులు కావు. ఓకే. రచన అలోభమే కుశలం అంటోంది. అంటే లోభం లేకపోవడమే నైపుణ్యం. దీనర్థం ఇదొక చైతన్యవంతమైన, క్రియాశీలకమైన లక్షణం. దాన్ని కొంచెం వివరిస్తారా? అంటే అలోభమంటే కేవలం అత్యాశ లేకపోవడం కాదు, అది దాతృత్వం, సంతృప్తి, పంచుకోవడం. అద్వేషమంటే కేవలం కోపం లేకపోవడం కాదు, అది కరుణ, మైత్రి, క్షమ. ఇక అమోహం? అమోహమంటే కేవలం భ్రమ లేకపోవడం కాదు, అది వివేకం, స్పష్టత, వాస్తవికతను గ్రహించడం. ఇప్పుడు స్పష్టంగా ఉంది. ఇవి కేవలం నెగటివ్ను తీసివేయడం కాదు, పాజిటివ్ను పెంచుకోవడం. మరి ఈ కుశల మూలాలున్న వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుంది? అకుశల వ్యక్తికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. వారు సరైన సమయంలో, వాస్తవికంగా, సందర్భోచితంగా మాట్లాడతారు. వారికి ఎవరైనా నిజం చెప్పినప్పుడు దాన్ని స్వీకరిస్తారు. అబద్ధం ఎదురైతే? వారి ముందొక అబద్ధం వస్తే గుడ్డిగా నమ్మకుండా దాన్ని విశ్లేషించి అసలు నిజమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీని ఫలితమెలా ఉంటుంది? వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఫలితం కూడా పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. అలాంటి వ్యక్తిలో లోభం, ద్వేషం, మోహం వల్ల పుట్టిన ఆ జ్వరం, ఆందోళన, భయం ఇవన్నీ సమూలంగా నాశనం చేయబడతాయి. కేవలం అణచివేయబడవు, నాశనం చేయబడతాయి. అవును, పూర్తిగా నిర్మూలించబడతాయి. ఫలితంగా వారు వర్తమానంలోనే, ఈ జీవితంలోనే సుఖంగా, నిర్భయంగా, ప్రశాంతంగా, జ్వరం లేని స్థితిలో జీవిస్తారు. వావ్! ఈ రచన వాడిన మాట ప్రకారం వారు ఇక్కడే ఇప్పుడే విముక్తులవుతారు. వారి మనసు స్వేచ్ఛగా, తేలికగా ఉంటుంది. విముక్తులవ్వడం, ఇది చాలా శక్తివంతమైన మాట. అంటే స్వేచ్ఛ అనేది మరణం తర్వాత వచ్చేది కాదు, ఇక్కడే ఇప్పుడే అనుభవించగలిగే ఒక మానసిక స్థితి అని. కరెక్ట్. సరే, మంచి ఆలోచనలు చేయాలి, చెడు ఆలోచనలు వదిలేయాలి అని చెప్పడం సులభం, కానీ ఆచరణలో పెట్టడం చాలా కష్టం. నిజమే. ఈ లోభం, ద్వేషం అనేవి మనలో చాలా లోతుగా పాతుకుపోయి ఉంటాయి. కేవలం అనుకుంటే పోయేవి కావు. మరి వాటిని నిజంగా సమూలంగా పెకిలించడం ఎలా? దాని గురించి ఈ రచన ఏమైనా ఆచరణాత్మకమైన సలహా ఇస్తుందా? అద్భుతమైన ప్రశ్న. అవును, ఇస్తుంది. కేవలం సిద్ధాంతం చెప్పి వదిలేలేదు. ఇందాక మనం చెప్పుకున్న ఆ పరాన్నజీవి తీగలను ఎలా సమూలంగా నాశనం చెయ్యాలో ఒక శక్తివంతమైన, వివరణాత్మకమైన ఉపమానంతో వివరిస్తుంది. ఇది వినాలి. ఇది ఈ చర్చలోనే అత్యంత ముఖ్యమైన భాగం. చెప్పండి.
ఇందాక మనం చెప్పుకున్న పరాన్నజీవి తీగలతో చుట్టుముట్టిన చెట్టు దగ్గరికి ఒక వ్యక్తి పార గంప తీసుకునొస్తాడు. పార గంప. ఓకే. అతను చేసే పనుల క్రమం చాలా పద్ధతిగా సంపూర్ణంగా ఉంటుంది. మొదటి అడుగేమిటి? మొదట అతను ఆ తీగల ఆకులను కొమ్మలను కత్తిరించడు. ఎందుకు? అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే కదా. అతను నేరుగా వాటి మూలాల వద్ద నరుకుతాడు. సమస్య ఎక్కడ మొదలైందో అక్కడే దెబ్బకొడతాడు. తర్వాత మూలాల దగ్గర నరికితే సరిపోతుందా? సరిపోదు. అందుకే రెండవది, మూరాలు వద్ద నరికిన తర్వాత వాటి చుట్టూ లోతుగా తవ్వి చిన్న చిన్న వేర్లతో సహా పూర్తిగా బయటకు లాగుతాడు. ఏ చిన్న వేరు మిగిలిపోకుండా. అవును. ఏ చిన్న వేరు మిగిలిపోయినా మళ్ళీ మొలకెత్తుతుందని అతనికి తెలుసు. వావ్! అంటే సమస్యను పైపైన తుడిచేయడం కాదు, సమూలంగా పెకిలించడం. ఆ తర్వాత ఆ తీసిన వేర్లనేం చేస్తాడు? వాటిని కూడా వదలడు. మూడవది, బయటకు తీసిన ఆ తీగలను, వేర్లను చిన్న చిన్న ముక్కలుగా నరుకుతాడు. ఓకే. నాల్గవది, వాటిని మరింతగా చితుకుల్లా చేస్తాడు. ఐదవది, వాటిలో ఏమాత్రం జీవం, తేమ లేకుండా ఎండలో, గాలిలో బాగా ఆరబెడతాడు. ఈ ప్రక్రియ ఎంత సంపూర్ణంగా ఉందో. ఇంకా ఏమైనా ఉందా? ఉంది. చివరి 2 అడుగులు చాలా కీలకం. అవేంటి? ఆరవది, అలా బాగా ఎండిన వాటిని నిప్పులో వేసి పూర్తిగా కాల్చి బూడిద చేస్తాడు. బూడిద. ఇక చివరిగా ఏడవది, ఆ బూడిదను కూడా వదలకుండా దానిని గాలికి తూర్పారబడతాడు లేదా వేగంగా ప్రవహించే నదిలో కొట్టుకుపోయేలా చేస్తాడు. దాంతో ఆ తీగలు మళ్లీ పుట్టడానికి ఏ చిన్న అవకాశం కూడా ఉండదు. అద్భుతం. ఇది కేవలం చెట్టును బాగుచేయడం కాదు, ఆ పరాన్నజీవిని ఉనికిలోనే లేకుండా చేయడం. ఈ రచనలో వాడిన మాట నాకు గుర్తుంది. తాటి చెట్టు మొద్దులా చేసి భవిష్యత్తులో మళ్లీ పెరగడానికి అవకాశం లేకుండా చేయడం. అవును. తాటి చెట్టును ఒకసారి మొద్దుగా నరికితే అది మళ్లీ పెరగదు. ఈ అకుశల మూలాలను కూడా అదే స్థితికి తీసుకురావాలని ఈ ఉపమానం చెబుతోంది. సరిగ్గాదే. ఈ ఉపమానం నేరుగా మనకు వర్తిస్తుంది. మనలోని లోభం, ద్వేషం, మోహం అనే ఈ పరాన్న జీవి తీగలను కూడా ఇంతే సంపూర్ణంగా, ఇంతే పద్ధతిగా, ఇంతే శ్రద్ధతో సమూలంగా నాశనం చెయ్యాలి. అప్పుడే మనం వర్తమానంలో సుఖంగా, ప్రశాంతంగా, విముక్తులుగా, ఆ మానసిక జ్వరం లేకుండా జీవించగలం. నిజమైన శాశ్వతమైన మార్పు కోసం ఎంత లోతైన, నిబద్ధతతో కూడిన ప్రయత్నం అవసరమో ఈ ఉపమానం మనకు నొక్కి చెబుతోంది. పైపై మెరుగులు దిద్దడం వల్ల ప్రయోజనం లేదని స్పష్టం చేస్తోంది. నిజమే. ఈరోజు మనం చర్చించుకున్న దాని సారాంశమేంటంటే, మనం చేసే పనులు, మన మానసిక స్థితులు అన్నీ కేవలం కొన్ని మూలాల నుండే పుడతాయి. అవును. అవి లోభం, ద్వేషం, మోహం అనే 3 అకుశల మూలాలైనా కావచ్చు, లేదా వాటికి వ్యతిరేకమైన అలోభం, అద్వేషం, అమోహం. అవును, ఈ కుశల మూలాలైనా కావచ్చు. మనం ఏ దారిని ఎంచుకుంటే దాని ఫలితం ఎలా ఉంటుందో ఈ రచన మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇందులో మనం గ్రహించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ ఎంపిక కేవలం భవిష్యత్తు గురించో, మరణం తర్వాత వచ్చే ఫలితాల గురించో కాదు. మరి దేని గురించి? ఇది మన వర్తమాన అనుభవం యొక్క నాణ్యత గురించి. మనం ఈ క్షణంలో ఆందోళనతో, భయంతో, జ్వరంతో కూడిన స్థితిలో జీవించాలా? లేక సుఖంగా, స్పష్టతతో, ప్రశాంతతతో కూడిన స్థితిలో జీవించాలా? సరిగ్గా అదే. అదంతా మనం ఏ మూలాలను పోషిస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆ అకుశలమైన తీగలను పెగిలించడానికి ఆ రచన ఏకంగా 7 దశల సంపూర్ణమైన పద్ధతిని వర్ణించింది. ఇది కేవలం వాటిని నరకడం కంటే ఎంతో ఎక్కువ. ఇదంతా విన్న తర్వాత నాకు ఆలోచన వస్తుంది. ఏమిటది? మన జీవితంలో మనం ఏదైనా ఒక చెడు అలవాటును, ఉదాహరణకు అనవసరమైన కోపాన్ని లేదా వాయిదా వేసే తత్వాన్ని మార్చుకోవాలనుకున్నప్పుడు మనమేం చేస్తున్నాం? మనం కేవలం ఆ పరాన్నజీవి తీగల ఆకులను కత్తిరించి, ఈరోజు నేను కోప్పడలేదు అని తాత్కాలికంగా సంతోషపడుతున్నామా? లేక నిజంగా పార, గంప తీసుకుని ఆ కోపం అనే మూలాన్ని తవ్వితీయడానికి, దాన్ని కాల్చి బూడిద చేయడానికి సిద్ధంగా ఉన్నామా? చాలా లోతైన ప్రశ్న. ఈ ప్రశ్న మనని మనం వేసుకోవాలి. ఆ సమాధానంలోనే అసలైన మార్పు దాగి ఉంది.